హాయ్ అండి. వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు కూడా నేను మీకు సీజనల్ స్పెషల్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే సూప్ రెసిపీ అండి. జొన్నతో వెజిటేబుల్ సూప్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ క్లైమేట్కి వేడివేడిగా ఇలా సూప్ చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. ఇందులో జొన్నలు వెజిటేబుల్స్ చూస్ చేసుకోవడం వల్ల హెల్దీ అని కూడా చెప్పొచ్చు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా పాన్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేకపోతే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందులోకి కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్రని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గోబీ అండి కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా స్వీట్ కార్న్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చి బఠానీల్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్కి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం యాడ్ చేసుకున్న సాల్ట్ అంతా కూడా వెజిటేబుల్స్కి పట్టుకోవాలి కనుక. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్, మనకి వెజిటేబుల్స్ మునగడ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మనకి ఈ వెజిటేబుల్స్ సెమీ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి. మనకి ఇవి క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ఓవర్ కుక్ చేయకండి, సెమీ సాఫ్ట్గా కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము జొన్నపిండి జవర్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. డైరెక్ట్గా యాడ్ చేసుకుంటే ఉండలు కట్టేస్తుందండి. కాబట్టి ఒక కప్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల జొన్నపిండిని తీసుకొని అందులోకి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకోవాలండి. ఉండలు అనేది లేకుండా స్మూత్గా డైల్యూట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా డైల్యూట్ చేసుకున్న తర్వాత ఈ జొన్నపిండి మిశ్రమాన్ని మనం ముందుగా కుక్ చేసుకున్న ఆ వెజిటేబుల్స్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలనుకుంటే సూప్ కన్సిస్టెన్సీ కోసము దానికి తగినట్టుగా అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మరీ థిక్గా ఉండకూడదండి, అలా అని మరీ పలుచగా ఉండకూడదు. తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా మిరియాల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కొత్తిమీరని యాడ్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వెజిటేబుల్స్కి ఉప్పుని యాడ్ చేసుకున్నామండి, కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని కాసేపు వీటిని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇది మనకి బాగా బాయిల్ అవుతుంది అండ్ బాగా థిక్ కన్సిస్టెన్సీలో కూడా వచ్చేసిందండి. ఇలా బాగా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ చాట్ మసాలాని యాడ్ చేసుకోవడం వల్ల ట్యాంగీగా చాలా టేస్టీగా ఉంటుందండి, చటాపటాగా. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ జవర్ వెజిటేబుల్ సూప్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఎంత క్రీమీగా చాలా బాగుంది కదండి. కలర్ఫుల్గా వెజిటేబుల్స్ అన్నీ చూస్తుంటే ఇంకెంత ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. ఇది చాలా హెల్దీ అండి. మీకు కనుక నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.